అందరూ నమస్కారం. ప్రపంచంలోనే ద మోస్ట్ కన్సిస్టెంట్ పర్సన్ ఎవరంటే ద గ్రేట్ థామస్ అల్వా ఎడిసన్. ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, ప్రస్తుత రోజుల్లో యూత్ అందరూ ఎవరెవరినో కన్సిస్టెంట్గా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్లు అంటారు, కొంతమంది ఐఏఎస్లు అంటారు, కొంతమంది పొలిటీషియన్స్ని చూపిస్తారు. కానీ ఈ థామస్ అల్వా ఎడిసన్ అనే ఈ వ్యక్తి ఎంత గ్రేట్ అంటే, ఈ ఫెయిల్డ్ 999 టైమ్స్, 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. అంటే ఆయన మైండ్ సెట్ ఊహించండి ఎలా ఉంటుంది. అన్నిసార్లు ఫెయిల్ అయినా 1000సారి ప్రపంచాన్ని వెలిగించాడు బల్బు కనిపెట్టి. కానీ ప్రజెంట్ ఉన్న యువత ఏం చేస్తుందంటే, 1-2 సార్లు ఫెయిల్ అయ్యేటప్పటికి నిరాశ పడిపోయి, డిసప్పాయింట్మెంట్ అయిపోయి, వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంక ఇదే మా జీవితం ఇంకా బాగుపడదేమో అన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈయన ఒక్కసారి ఎగ్జాంపుల్గా తీసుకోండి. ద గ్రేట్ థామస్ అల్వా ఎడిసన్ ఈజ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన మించిన ఫెయిల్యూర్స్ ఎవరో చూస్తుంటారు నాకు తెలిసి. మన ఫెయిల్యూర్స్ అనేవి ఆయన కాలి కొట్టుకోవడం సరిపోవు. 999 సార్లు ఫెయిల్ అయినా 1000సారి సక్సెస్ అయ్యి ప్రపంచాన్ని వెలిగించాడు. కానీ ఈరోజు యువత పొలిటీషియన్స్ని, సెలబ్రిటీలని ఇన్స్పిరేషన్ తీసుకుంటాయి. మనం తీసుకుంటే ఇటువంటి సైంటిస్ట్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వారు యాక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. సెలబ్రిటీలు యాక్ట్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ సంపాదించుకుంటున్నారు, బాగానే ఉంది. వారు మనకు చేసేది ఏమీ లేదు. కానీ ఇటువంటి సైంటిస్టులు ఒక బయోగ్రఫీలు మనం చదివినా లేదా వీరిని ఫాలో అయినా మనలో ఒక కసి పుడుతుంది అనమాట. మనలో ఒక ఫైర్ పుడుతుంది. సో మేజర్గా యువత ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి వీరినే గొప్పగా చూపిస్తున్నారు. కానీ ఒకనొక టైంలో ద మోస్ట్ కన్సిస్టెంట్ పర్సన్ థామస్ అల్వా ఎడిసనే. ఆయనకున్న కాపీ రైట్స్ ఎంత విలువైనవి తెలుసా? ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు వచ్చినా ఆయన కాపీ రైట్స్ కొనలేరు. అంత విలువైన కాపీ రైట్స్ అనమాట ఆయన బల్బ్ మీద. సో యూత్ అనే ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. పొలిటీషియన్స్ని కాదు, సెలబ్రిటీని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.